హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ టిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఏ విధంగా పర్ఫామ్ చేసింది, మార్కెట్ ఏ విధంగా రెస్పెక్ట్ చేసుకుంది అనేది ఈ వీడియోలో తెలుసుకొని ఏం చేద్దాం, ఫ్రైడే ట్రేడ్ చేయడానికి ఇంట్రాడే లెవెల్స్ కూడా తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేను నిన్న ఇంట్రాడే లెవెల్స్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ రోజు వచ్చేసి మనకు మంత్లీ ఎక్స్పైరీ ఫ్రెండ్స్. ఓకేనా, మంత్లీ ఎక్స్పైరీ డే రోజు లెవెల్స్ ఏంటంటే మనం క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని తీసుకుంటాము చేయబట్టి కొంచెం లెవెల్స్ అనేవి మనకి పర్ఫెక్ట్గా యాక్ట్ చేయవు ఫ్రెండ్స్. ఇక చూడండి మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యేటప్పుడు, రూల్స్ ఫాలో అయ్యేటప్పుడు, ప్రాఫిట్ కోసం స్టాప్ లాస్ని మెయింటైన్ చేస్తూ ఫాలో అయ్యేటప్పుడు ఎవ్రీ డే మనమే కరెక్టు, మన స్ట్రాటజీ కరెక్ట్ అని చెప్పేసి ఎప్పుడు కూడా బిలీవ్ చేయొద్దు. ఒకటి ఏంటంటే మనం ఏం చేస్తామంటే మన స్ట్రాటజీ ప్రకారం, మనం నేర్చుకున్న దాని ప్రకారం మనం ఫాలో అవుతూ ఉంటాం. స్టాప్ లాస్ ప్లేస్ చేసుకుంటూ స్టాప్ లాస్ హిట్ అవుతుంది, ప్రాఫిట్ వస్తుంది. స్టాప్ లాస్ హిట్ కాకుండా ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి కూడా ఏ స్ట్రాటజీ కూడా ఉండదు. ఓకేనా, చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏం చూసారా, ఇప్పుడు ఏం జరిగింది, మనకి 200 ఈఎంఐకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మనందరికి తెలుసు 200 ఈఎంఐకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. మనకేంటి ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మీకు ప్రైస్ అనేది కన్సాలిడేషన్ అవుతుంది. మనకు బ్రేక్ అయితే ఎక్కడ ఎనీ 2 స్వింగ్స్ కానీ 3 స్వింగ్స్ కానీ మ్యాండేటరీ ఫ్రెండ్స్. 2-3 స్వింగ్స్ అనేది మ్యాండేటరీ మనకు బ్రేక్ అయ్యటానికి. కానీ లేవు ఇక్కడ ఎక్కడ కూడా 2-3 స్వింగ్స్ అనేవి లేవు. చూసారా, తర్వాత ఏం జరిగింది ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ఆలోచిస్తే మనం ఇక్కడ బై సైడ్ ఎందుకు తీసుకుంటాము అనేది ఒక్క రీజన్ ఆలోచిస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మార్కెట్ ఈ విధంగా ఫాల్ అయిన తర్వాత, ఓకేనా, ఈ ఫాల్ అయ్యి కన్సాలిడేషన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఒక ప్యాటర్న్ ఏమైనా కనిపిస్తుందా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఒక్కసారి ఇది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. ఓకేనా, డబుల్ బాటమ్ ప్యాటర్న్ చూడండి ఫ్రెండ్స్. ఈ ప్యాటర్న్ ఉంది కదా, జస్ట్ మన రిస్క్ రివర్స్ ప్రకారం ఈ ప్యాటర్న్ ఎంతైతే ఉందో ఇక్కడి వరకే మన లాజిక్ ప్రకారం మన ట్రేడ్ అనేది తీసుకుంటాం. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇంకెప్పుడైనా మీకు ఇలాంటి ట్రేడ్ వస్తే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఎక్కడ మన స్టాప్ లాస్ బిలో అంటే 90 పాయింట్స్ ఉంది అంటే మనం 100 తీసుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడికి వచ్చింది 90 పాయింట్స్, మనకి ఈ 200 ఈఎంఐ రీచ్ అయ్యి చూసుకుంటే 150 పాయింట్స్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, సింపుల్ లాజిక్ ట్రేడ్ ఫ్రెండ్స్. ఇది ఎందుకు ఇక్కడ తీసుకున్నామంటే చూడండి మార్కెట్ ఎంత ఫాల్ అయింది ఫ్రెండ్స్. ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఈరోజు కూడా మనకు ఎక్కడైతే క్లోజ్ అయిందో డౌన్ సైడ్లో మార్కెట్ అక్కడే ఓపెన్ అయ్యి కొద్దిసేపు కన్సాలిడేట్ అయ్యింది ఫ్రెండ్స్. కన్సాలిడేట్ అయిన తర్వాత తీసుకున్నాము. లేదు అనుకుంటే జనరల్గా మనం ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ చూడండి, ఈ స్వింగ్స్ బ్రేక్ అయిన తర్వాత డౌన్ సైడే చూస్తాము. ఓకేనా, డౌన్ సైడే చూస్తాము. ఓకేనా, ఒకవేళ ఈ డౌన్ సైడ్ ప్రకారం ఈ క్యాండిల్స్లో మనం పిఈ సైడ్ తీసుకొని ఉంటే ఇక్కడ ఏం జరిగింది, మన ఎస్ఎల్ అనేది హిట్ అయింది ఫ్రెండ్స్. మన ఎస్ఎల్ ఏమైంది ఫ్రెండ్, ఇక్కడ మన ఎస్ఎల్ అనేది హిట్ అయ్యింది. ఎందుకు, 200 ఈఎంఐ బిలోనే ప్రైస్ ఉంది, మనకి ఇక్కడ కన్సల్టేట్ జరిగింది. ప్రైస్ అనేది చూడండి ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ చేసుకుంది. ఓకేనా, ఇది ప్యాటర్నే కదా, ప్యాటర్న్ ఫామ్ చేసుకుంది, బ్రేక్ అయ్యింది. కానీ మన హెస్ఎల్ హిట్ అయిన తర్వాత స్టాప్ లాస్ ప్లేస్ చేస్తాం కదా, హెస్ఎల్ హిట్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే చూసుకుంటే మీరు 200 ఈఎంఐ నియర్కి వస్తానికి మనం ఒక ప్యాటర్న్ చేస్తాము తెలుసు కదా. 200 ఈఎంఐ కింద ఉన్నప్పుడు 200 ఈఎంఐ రీచ్ అయ్యడానికి మనకు ఒక ప్యాటర్న్ ఉంది సేమ్ ఇందులోనే. ఇక్కడ ఏం జరిగింది, డబుల్ బాటమ్ ప్యాటర్న్ వచ్చింది. ఓకేనా, ఇక్కడ మనకి ఎప్పుడైతే ఎస్ఎల్ హిట్ అయ్యిందో, అంటే ఎక్కడ హిట్ అయ్యింది ఫ్రెండ్స్, మన ఎస్ఎల్ మనం తీసుకున్న స్వింగ్ పైన కానీ స్టాప్ లాస్ ప్లేస్ చేసేది హిట్ అయిన తర్వాత ఈ డబుల్ బాటమ్ ప్యాటర్న్ వచ్చిందో ఈ రీటెస్ట్లో ఎంట్రీ ఫ్రెండ్స్. మళ్ళీ ఎందుకంటే ఇక్కడనే ప్యాటర్న్ ఇక్కడ బ్రేక్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ చేసుకుంది కాబట్టి ఎక్కడ వరకు మనకి ఇక్కడ వరకు అంటే ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూసుకోండి, ఎందుకంటే మీకు ఇలా చెప్పడం వల్ల ఏమైందంటే ఇంకెప్పుడైనా ఇలా ప్లాన్ వచ్చినా కానీ మీకు సింపుల్గా అర్థమైంది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఏం జరిగింది ఫ్రెండ్స్, ఇది మీకు అందరు తెలుసు, ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ డే రోజు మార్కెట్ ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వచ్చింది డౌన్ సైడ్ చూడాలంటే ఇక్కడ మనం స్వింగ్స్ చూస్తామా, ఇక్కడ స్వింగ్స్ చూసుకుంటే ఇక్కడ నుంచి డ్రా చేస్తాం, అక్కడ చూద్దాం ఫ్రెండ్స్. నేను అప్ సైడ్ ఏ విధంగా చూశానంటే దీనికి ట్రెండ్ లైన్ డ్రా చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, దీనికి ట్రెండ్ లైన్ అనేది డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత ఏం జరిగింది ఫ్రెండ్స్, మళ్ళీ చూడండి ఇక్కడ ఒక స్వింగ్ చేసుకుంది కదా, నేను ఏం చేశానంటే ఇలానే డ్రా చేసుకుంటూ వచ్చా ఫ్రెండ్స్, కొంచెం జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ. మీరు ఒకసారి చూసుకోండి ఏం జరిగింది, ఇక్కడ ఒక విక్ అనేది టచ్ చేసుకుంది నాకు. ఎప్పుడైతే ఈ విక్ టచ్ చేసుకుందో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టచ్ చేసుకుంది. నేను ఎందుకు ఇక్కడ ఈ 2కి తీసుకున్నా మీకు తెలుసా, ఇక్కడ ఒకసారి రండి, ఇలా రండి, ఇక్కడికి రండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడికి రండి, ఈ విక్స్ కాడికి రండి. చూడండి దీనికోసం నేను తీసుకున్నా ఫ్రెండ్స్, దీనికోసం నేను దీనిపైనే తీసుకున్నా, దీనికి టచ్ చేసుకోలేదు, దీనిపైనే ఇలా తీసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మనకేం తెలియదు కదా పక్కన ఇక్కడ ఏ విధంగా ఉందో మనకేం తెలియదు కదా. మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ పర్ఫెక్ట్ బ్రేక్ అయింది ఫ్రెండ్స్. బ్రేక్ అయిన తర్వాత ఎందుకు ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది అంటే 200 ఈఎంఐ దగ్గర ఇక్కడ ఒకసారి టచ్ చేసుకుంది,
ఓకేనా. మనకి ఇక్కడ ఒకసారి టచ్ చేసుకున్నాం, ఇక్కడ 3 టైమ్స్ అని టచ్ చేసుకుంది కదా, తీసుకుందాల్సి వచ్చింది. అంటే చూడండి మార్కెట్ మంచి కన్సాలిడేషన్ ఫ్రెండ్స్, చూడండి మంచి కన్సాలిడేషన్ అనమాట. ఓకేనా మంచి స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. తర్వాత కన్సల్టేట్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో తీసుకొని ప్రాఫిట్ అనేది బుక్ చేయడం జరిగింది. ఏ విధంగా ప్రాఫిట్ బుక్ చేసామో 1:1 అనేది మీకు సింపుల్గా చెప్తా. ఇదే కదా మన ఎంట్రీ ఫ్రెండ్స్. చూడండి మన స్టాప్ లాస్ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్ మనకు తెలుసుగా, ఈ బిలో 100 పాయింట్స్ మనకు స్టాప్ లాస్ ఉంటుంది. ఓకేనా 100 పాయింట్స్ తీసుకుంటా ఫ్రెండ్స్, నేను ఒక్క తీసుకోను. 100 పాయింట్స్ మన స్టాప్ లాస్ ఫ్రెండ్స్. ఓకేనా చూడండి 105 100 తీసుకున్నాం. 100 పాయింట్స్ మనకు టార్గెట్ ఎంత ఫ్రెండ్స్, 100 పాయింట్స్. చూద్దాం మీకు సింపుల్గా ఏమైంది అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. 102 ఉండనివ్వండి పర్లేదు. చూడండి ఫ్రెండ్స్ ప్రాఫిట్ వచ్చిందా రాలేదా, ఎందుకు రాదు? 200 EMA ఎబోనే 10 లైన్ బ్రేక్ అయింది. మనం 10 లైన్ డ్రా చేసుకోవడం, ఇక్కడ ఉన్న సినారియోని క్యాచ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఎందుకు ఫాలో అయిందో రీజన్ మీకు తెలుసు కదా. ఇక్కడ ఏముంది 36,500 రౌండ్ ఫిగర్ ఉంది. రౌండ్ ఫిగర్ ఉన్నప్పుడు మనం ఏమనుకున్నాము, వెయిట్ చేస్తాము, చూస్తాము, ఏమైనా పొజిషన్ ఎగ్జిట్ చేసుకొని ఒకవేళ బ్రేక్ అయ్యి సస్టైన్ అవుతుంటే అప్ సైడ్ ఉంటాం. 36,500 ఇక్కడ రౌండ్ ఫిగర్ ఎప్పుడైతే ఉందో మనం కొంచెం చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాల్సింది. మళ్ళీ ఫాలో అయింది, అప్పుడు మనం ఏమనేది చెయ్యలేము అది. ఓకేనా చూడండి లాస్ట్ మూమెంట్లో కూడా మనకి మళ్ళీ మీరు ఒకసారి ఆలోచిస్తే మళ్ళీ సేమ్ ప్యాటర్న్ రిపీట్ అయింది. మనకి సేమ్ ప్యాటర్న్ రిపీట్ అయింది ఫ్రెండ్స్. చూడండి సేమ్ ప్యాటర్న్ రిపీట్ అయింది. చూడండి సేమ్ ప్యాటర్న్ రిపీట్ అయిన తర్వాత మనకు 200 EMA ఎబోనే కదా ఇది బ్రేక్ అయింది. తీసుకుంటామా తీసుకోమా, సేమ్ ప్యాటర్న్ రిపీట్ అయింది. చూడండి ఫ్రెండ్స్ సేమ్ ప్యాటర్న్ అనేది రిపీట్ అయ్యింది. తీసుకుంటామా తీసుకోమా ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా మీరు ఎనాలిసిస్ చేసుకుంటే సింపుల్గా ఎక్కడ ప్యాటర్న్ వస్తే అక్కడ తీసుకుంటాం. 200 EMA స్టాప్ లాస్ ఇట్ అవుద్ది అనేది ఇప్పుడు కూడా చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఓకేనా ఇప్పుడు వచ్చేసి నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ ఏమైంది ఫ్రెండ్స్, నిఫ్టీ కూడా సేమ్ సినారియోని ఫాలో అయింది. ఓకేనా 200 EMAకి బిలోనే ఓపెన్ అయింది. కానీ ఎక్కడ మనం తీసుకుంటానికి ఏమైనా ప్యాటర్న్ ఉందా ఫ్రెండ్స్, డౌన్ సైడ్లో బ్రేక్ అయ్యడానికి లేదు. ఒకవేళ మన సపోర్ట్ దగ్గర తీసుకుంటానికి కూడా సపోర్ట్ అనేది పర్ఫెక్ట్ లేదు ఫ్రెండ్స్, ఇక్కడ సపోర్ట్ కూడా పర్ఫెక్ట్ లేదు. ఒకవేళ మనం తీసుకుంటే ఏం చేస్తాం, ఇక్కడ ఈ ఆర్జెంటైల్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తాం. కానీ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఇది బ్రేక్ అయితే తీసుకుంటామా, వెంటనే తీసుకోము. ఎందుకంటే 200 EMA ఉంది కదా, వెంటనే 200 EMA ఎబో మనకి ఏదైనా ట్రెండ్ లైన్స్ బ్రేక్ అయితేనే మూమెంట్ ఉంటుంది. ఓకేనా ఏం జరిగిందో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. తర్వాత ఏం జరిగింది, ఎంత హై కన్నా వెళ్ళండి మనకు సంబంధం ఉండదు, ఎంత హై కన్నా వెళ్ళని ఫ్రెండ్స్, ఎంత హై కన్నా వెళ్ళని, ఎందుకంటే మనకు ప్యాటర్న్ లేనిది ఐడెంటిఫై చేయలేము. ఓకేనా ఇప్పుడు ఏం జరిగింది, పైకి ఎందుకు తీసుకుంటాము అంటే చూడండి మార్కెట్ ఏ విధంగా ఫాలో అయింది ఫ్రెండ్స్, అప్ ట్రెండ్ సినారియోని ఫాలో అయింది. ఓకేనా అప్ ట్రెండ్ సినారియోని ఫాలో అయింది. ఇప్పుడు అప్ ట్రెండ్ ఉంది అనుకుందాం ఫ్రెండ్స్. ఉంది అనుకున్న తర్వాత ఏం జరిగింది, మళ్ళీ ఒక 200 EMA దగ్గరకు వచ్చింది. ఇప్పుడు స్వింగ్ చేసుకుంది. ఈ స్వింగ్ ప్రకారం మనం తీసుకుంటాం కదా, ఈ స్వింగ్ ప్రకారం మనం తీసుకుంటామా తీసుకోమా, చూడండి ఈ స్వింగ్ ప్రకారం తీసుకుంటామా తీసుకోమా ఫ్రెండ్స్. మనం ఇక్కడ నియర్గా ఉన్న ఇక్కడ లాంగ్ తీసుకున్నా కానీ ఇక్కడ మనకు స్వింగ్ ఉందా లేదా చూడండి ఫ్రెండ్స్, ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే మల్టిపుల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, పర్ఫెక్ట్గా ఉంటుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా చూడండి ఇలానే తీసుకున్న తర్వాత దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తే బ్రేక్ అయింది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మంచి స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి మనకి ఎప్పుడైతే పైన సస్టైన్ అవుతుందో మన ఎంట్రీ ఉంటుందా ఉండదా, చూడండి ఇదే మన ఎంట్రీ అనుకోండి. స్టాప్ లాస్ ఎక్కడ ఫ్రెండ్స్, మనకి ఈ వీక్ కింద ఎంత 45 పాయింట్స్ కానీ తక్కువగా 50 పాయింట్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో. ఓకేనా 50 పాయింట్స్ తీసుకోవాల్సిందే నిఫ్టీలో. అంటే మనకు ఆప్షన్లోకి వచ్చేసరికి 25 పాయింట్స్ ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగింది, మనం ఎక్కడి వరకు అనేది మనం 50 పాయింట్స్ అంటే మనకు 50 పాయింట్స్ కావాలి ఫ్రెండ్స్. ఓకేనా 50 పాయింట్స్ అనేది మనకి కావాలి. ఓకేనా 50 పాయింట్స్ అనేది తీసుకుందాం. 1:1 51 పాయింట్స్ తీసుకుందాం. ఏం జరిగింది మార్కెట్, అసలు మనకు ప్రాఫిట్ వచ్చిందా రాలేదా. ఓకేనా చూడండి ఏం జరిగింది ఫ్రెండ్స్, మార్కెట్ స్టాప్ లాస్ హిట్ కాలేదు. ఇంకా మనం ఏం చేస్తాం, ఎక్కడి వరకు వచ్చింది ఫ్రెండ్స్ మనకి చూడండి ఈ పాయింట్స్ వరకు. అంటే మనకి ఇంకా మార్కెట్ అనేది 17,589 దగ్గరకు వస్తేనే మనం ప్రాఫిట్ బుక్ చేస్తాం. లేదు మార్కెట్ ఆల్రెడీ ఎండింగ్ టైం కాబట్టి ఏం చేస్తాం, మనం ఎప్పటికో ఆల్రెడీ స్టాప్ లాస్ దగ్గర రాలేదు ఫ్రెండ్స్. ఒకటి స్టాప్ లాస్ కానీ టార్గెట్ కానీ ఫిక్స్ చేసుకోండి. లేదు అనుకుంటే మీరు ఇక్కడ ఏం చేస్తారు ఫ్రెండ్స్, ఇక్కడ ఎప్పుడో ప్రాఫిట్ అనేది బుక్ చేసుకొని ఉండాలి. ఓకేనా ఇప్పుడు ఎక్కడో ప్రాఫిట్ అనేది మీరు బుక్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ 1:1 తీసుకున్నాం. ఇక్కడ 200 EMA ఎబోనే ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మనం స్టాప్ లాస్ ప్లేస్ చేసాము, ఆర్డర్ తీసుకున్నాం. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుక్ చేస్తామా, మనం ఓవరాల్గా మనకు ప్రాఫిట్ బుకింగ్లో ఉంటే, ఎందుకంటే మార్కెట్ ఎండింగ్ టైంలో కాబట్టి బుక్ చేస్తాము. కాకపోతే మీరు ఏంటంటే టార్గెట్ కానీ స్టాప్ లాస్ కానీ క్లోజ్ అయ్యేంత వరకు అంటే హిట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఇప్పుడు ఏం చేద్దాం, ఫ్రైడే ట్రేడ్ చేయడానికి ఇంట్రాడే లెవెల్స్ తీసుకుందాం నిఫ్టీ అండ్ బ్యాంక్. ఇప్పుడు ఇంట్రాడే లెవెల్స్ తీసుకుందాం ఫ్రైడే ట్రేడ్ చేయడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో. ఫ్రెండ్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకెవరైనా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ నేర్చుకోకపోతే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి బేసిక్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేవి
ప్లేలిస్ట్లో ఉంటుంది, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకోటి ఏంటంటే ఎప్పటికీ కూడా మార్కెట్లో స్టాప్ లాస్ ప్లే చేయకుండా ట్రేడింగ్ అనేది చెయ్యొద్దు. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీ రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత, పదే పదే చెప్తున్నాం కదా అని అనుకోవచ్చు మీరు. బిగినర్స్ ఎవరైనా సరే స్టాప్ లాస్ ప్లే చేయకుండా ఆప్షన్ బయ్యింగ్ అని మీరు సెల్లింగ్ చేసినా సరే ఎప్పుడు కూడా స్టాప్ లాస్ ప్లే చేయకుండా ట్రేడింగ్ అనేది చెయ్యొద్దు ఆప్షన్లు. ఓకేనా, మీ రిస్క్ రివార్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే మనల్ని కన్సిస్టెన్సీగా మార్కెట్లో మనం ఎర్న్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు నిఫ్టీలో రెసిస్టెన్స్ 17,602, సపోర్ట్ 17,454, అగైన్ సపోర్ట్ 17,350 ఫ్రెండ్స్. ఓకేనా, చాలా జాగ్రత్త చూసుకోండి. లెవెల్స్ అనేవి కొంచెం ఎక్కువ మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం తీసుకున్న ప్రైస్ యాక్షన్ లెవెల్స్. ఓకేనా, ఒకవేళ మీరు చూసుకుంటే ఇక్కడ ఒక లెవెల్ ఉంది కదా, ఇక్కడ మనకి ఎంత 17,562, పర్లేదండి 17,000 ఫ్రెండ్స్. నిఫ్టీలో రెసిస్టెన్స్ 17,602, సపోర్ట్ 17,454, అగైన్ సపోర్ట్ 17,350 రూపీస్ ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ 37,897, అగైన్ సపోర్ట్ 37,510, అగైన్ సపోర్ట్ 37,100 ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ 37,897, సపోర్ట్ 37,510 రూపీస్, అగైన్ సపోర్ట్ 37,116 రూపీస్ ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ 37,897, సపోర్ట్ 37,510, అగైన్ సపోర్ట్ 37,116 ఫ్రెండ్స్. 37,000 దగ్గర కూడా ఒకవేళ మార్కెట్ రెస్పెక్ట్ చేసుకుంటే రివర్స్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది, రౌండ్ ఫిగర్ కాబట్టి సైకలాజికల్గా చాలా జాగ్రత్తగా చూసుకోండి. అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు చూస్తున్న ప్రతి వీడియో ఒక లైక్ చేయండి, తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ